హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్లా మా ఊరి వంటలు. ఈరోజు మీకు నేను కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. మీకు నచ్చితే మీరు ట్రై చేసి తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఏదైనా సైడ్ డిష్గా లేదంటే తాలింపు అన్నంలో వేసుకొని కలుపుకో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. దాన్ని నానబెట్టుకొని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు నానబెట్టుకొని బాగా పిచుక్కొని దాంట్లో మనం కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. తర్వాత మనం కొద్దిగా ఆయిల్ పోసుకొని దాంట్లో 4 లేదా 5 వెల్లుల్లిపాయలు క్రష్ వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకొని మనం కాకరకాయలు ఉడికిపోయిన తర్వాత ఆ వాటర్ అంతా బాగా పిండుకొని దాంట్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ధనియాలు జీలకర్ర ఒక 4 లేదా 5 ఎండుమిర్చి వేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దాన్ని ఒక 5 వెల్లుల్లిపాయలు వేసుకొని దాన్ని బాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఆ మిశ్రమం మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి. దాంట్లో యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత ఫ్రై చేసుకుంటామో ఆ వేపుడికి అంత టేస్ట్ వస్తుంది. మీరు ట్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, బాగా ఫ్రై చేస్తున్నాను నేను. అది బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఆ పొడి యాడ్ చేస్తాను దాంట్లో. ఆ పొడి యాడ్ చేసిన తర్వాత చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.